బిడ్డల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఆళ్లగడ్డ ఒకటి. ఎప్పుడూ ఫ్యాక్షన్ రాజకీయాలతో అట్టుడుకుతూనే ఉంటుంది. ఎన్నికల వేళ ఆళ్లగడ్డలో మరోసారి పాత కక్షలు బగ్గుమన్నాయి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై దాడితో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ కేసులో ఏటూగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి కనిపించకపోవడంతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో నిఖిల్ ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్న యువకుడిగా పోలీసులు గుర్తించారు. గతంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డికు ఏవి సుబ్బారెడ్డి సన్నిహితంగా ఉండేవారు. వారి మరణం తర్వాత ఆస్తుల పంచాయతీతో ఏవి సుబ్బారెడ్డిని భూమా అఖిలప్రియ దూరం పెట్టారు. యువగలం పాదయాత్ర ప్రారంభించి మొన్న 16తో ఏడాది పూర్తి కావడంతో నిఖిల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏవి సుబ్బారెడ్డి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారుతో ఢీకొట్టి అంతటితో వదలకుండా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో నిఖిల్, అఖిల ఇంట్లోకి చొరపడ్డారు. అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం తర్వాత ఆళ్లగడ్డలో 144 సెక్షన్ విధించారు. గుంపులుగా తిరగొద్దంటూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిఖిల్పై దాడి ఘటనలో అశోక్, రవి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఈ కేసులో మొత్తం 7గురు హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఏవి సుబ్బారెడ్డి ఆదేశాలతో హత్యాయత్నానికి ప్లాన్ చేసినట్లు విచారణలో నిందితులు తెలిపారు. దాడి జరిగిన రోజు అక్కడున్న మరో కారు ప్రభుత్వ వైద్యాధికారి శబరీష్ దిగా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు. అయితే అతను డ్యూటీ మిగించుకుని ఇంటికి వెళ్తున్నాడని, హత్యా ప్రయత్నంలో ఎలాంటి ప్రమేయం లేదని తేల్చారు. బిడ్డలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఆళ్లగడ్డ ఒకటి. ఎప్పుడూ ఫ్యాక్షన్ రాజకీయాలతో అట్టుడుకుతూనే ఉంటుంది. ఎన్నికల వేళ ఆళ్లగడ్డలో మరోసారి పాత కక్షలు బగ్గుమన్నాయి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై దాడితో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ కేసులో ఏటూగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి కనిపించకపోవడంతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్ని మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు లైవ్లో. శ్రీరామ్, చెప్పండి. చూసాం. అయితే ఆళ్లగడ్డ సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటి సమీపంలో ఒక్కసారిగా గుర్తు తెలియని దుండగులు అఖిలప్రియకు బాడీగార్డుగా ఉన్నటువంటి నిఖిల్ ను హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. ఆ హత్య సంబంధించినటువంటి కోణాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక్కసారిగా దుండగులు ఆ కారుతో స్పీడ్ తో రావడం, స్పీడ్ తో వచ్చినటువంటి అనంతరమే వారి దగ్గర ఉన్నటువంటి మరణాయుధాలు, రాడ్లు కావచ్చు లేదా వివిధ వాటిని ఉపయోగించి అతనిపై హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిఖిల్ వెంటనే ఆ దుండగుల నుంచి తప్పించుకొని అఖిలప్రియ సంబంధించినటువంటి ఇంట్లోకి చొరబడడం జరిగింది. అయితే ఆ యొక్క కేసును సీరియస్ గా తీసుకొని నిన్న స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ కావచ్చు లేదా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు సీరియస్ గా తీసుకొని దాన్ని ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. నిన్న హైదరాబాద్ సంబంధించినటువంటి నగరంలో నిన్న ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అశోక్, రవి అనేటటువంటి ఆ దుండగులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే మిగతా వారి కోసం కూడా ముమ్మరంగా చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. మొదటగా A1 గా ఉన్నటువంటి చంద్రకుమార్ కావచ్చు, A2 గా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి, ఇటు రవి కావచ్చు లేదా శివ, మిగతా వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. వారిని కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారని కూడా తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఒక మంత్రి సంబంధించినటువంటి ఇంటి పరిసరాల్లోనే ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం. థ్యాంక్ యూ శ్రీరామ్.